కుబేరం మూవీ రివ్యూ ఎలా ఉందంటే ఇరుగా తీసాడు అసలు శేఖర్ కమల. ఏదో అనుకున్నా బట్ అంటే అసలు నా ఊహలకు కూడా అందది. హోప్ ఉంది శేఖర్ కమల ఫిలిమ్స్ మీద, బట్ ఇంత ఫుల్ సాటిస్ఫాక్షన్స్ తోటి మూవీ నుంచి బయటికి రావడం అని అంటే అది వేరే లెవెల్. సో స్టోరీ విషయానికి వస్తే బిచ్చగాళ్ళ గురించి, బినామీలు. సో బిచ్చగాళ్ళు బినామీలుగా మారితే ఎట్లా ఉంటుంది, డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటుంది అన్నమాట స్టోరీ మొత్తం. సో కుబేరా అనే టైటిల్ అందుకే పెట్టారు. సో అండ్ క్యారెక్టర్స్, ధనుష్ యాజ్ దేవా. సో తన రోల్ని అయితే ఇరిగా తీసాడు అనిపించింది. అసలు ధనుష్ని ఎందుకు పెట్టుకోవాలి, వేరే యాక్టర్ అన్న పెట్టుకోవచ్చు అని మనం అనుకోవచ్చు. నో బడీ వుడ్ డేర్ టు ప్లే దిస్ రోల్ అండి. నిజంగా అంత ధైర్యం ఎవరికి ఉండదు నిజంగా. అంటే ఒక బిచ్చగాడే చేయాలంటే ఒక స్టార్ హీరోకి ఎక్కడో ఒక ఈగో అనేది ఒకటి ఉంటుంది ఎక్కడ వచ్చిన. అప్పుడెప్పుడో మన బిచ్చగాడ మూవీలో విజయవంతం చేశాడు. సో ఓకే. సో బట్ ఈ మూవీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మొత్తం ఇక తన క్యారెక్టరైజేషన్ గురించి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అది నాకు చాలా బాగా నచ్చింది. తమిళ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా చేయడండి, అది ధనుష్ గారు చేసి చూపెట్టారు. సో అందుకని ఆయన ధనుష్ ఆ రోల్లో ఆయన తప్పించి ఎవరిని ఊహించుకోలేము, అంత బాగా నటించారు. అసలు నిజంగా చెప్తున్నా, అందులో మీరు ఆ కథలో లీనమైపోతారు, అట్లా రాసుకున్నారు శేఖర్ కమల గారు. అండ్ స్క్రీన్ ప్రజెన్స్ అయినా కూడా ఎవ్రీథింగ్, స్క్రీన్ ప్లే అయినా కూడా చాలా బాగుంది ఎవ్రీథింగ్, ప్రతి ఎలిమెంట్ కూడా. నాగార్జున గారి రోల్ కూడా చాలా బాగుంది. ప్రతిదీ అసలు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేది. ఇది కూడా ఆయన తప్పించి ఎవరు ప్లే చేయరు, అందుకనే ఆయన పెట్టుకున్నారు అనమాట. సో నాగార్జున గారి అంటే ఇప్పుడు ఆయన స్టాండ్ అలోన్ మూవీస్ ఏవి లేవు, ఇందులో ఒక దాని సపోర్టింగ్ రోల్ అని చెప్పుకోవచ్చు. ఒక మెయిన్ లీడ్ అంటే నాగార్జున గారి మూవీలో. నాగార్జున గారు లేకపోతే ఈ మూవీ ఉండదు, ఓకేనా. సో అందుకనే నాగార్జునకి ఎందుకు ఇది రోల్ ఇచ్చారా అని చెప్పేసి కామెంట్లు పెడతారు. సో అట్లా పెట్టకండి, ఎందుకంటే ఆయన తప్పించి ఎవరు ఆ రోల్ని ప్లే చేయలేరు, ఆ రోల్ రాసిందే ఆయన కోసం. సో నాకు అనిపించింది ఆయన రోల్ చూస్తుంటే చాలా బాగా నచ్చింది. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్, సో విలన్స్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు, బట్ ఇక్కడ మెంటల్లీ మైండ్ సెట్ తోటి అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాడు ఈ విలన్. మీకు చూస్తుంటే తన లుక్స్ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా అనిపించింది. ట్రైలర్ చూసినప్పుడే అది ఇంట్రా విలన్ ఇంత స్ట్రాంగ్ ఉంటారా అది ఇదని అనిపించింది. అంటే తను మార్కెటింగ్ కానీ క్లైమాక్స్లో ఎక్కువ చూపిస్తారు వీళ్ళని. సో మిగతా అంతా డ్రామా తిరుగుతూనే ఉంటుంది సబ్ కాన్షియస్లీ. అండ్ రష్మిక గురించి మాట్లాడాలి. సో తన రోల్స్ అయితే ఇరుగా తీస్తుంది, పుష్పాలు అయినా ఎవ్రీథింగ్. లాస్ట్ ఈ యానిమల్, వారసుడు, సో ఇంకా చాలా చాలా మూవీస్ అయితే వస్తున్నాయి రష్మికకి సంబంధించి. అండ్ ఈ మూవీలో అయితే చాలా బాగా రాశారు. తన రోల్ తోటి కామెడీ జనరేట్ అవుతుంది, ఎమోషనల్ జనరేట్ అవుతుంది, ఫన్ జనరేట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది, యాక్షన్ కూడా జనరేట్ అవుతుంది. సో మీరు చూస్తే ఏంట్రా అంటే సుకుమార్ గారు అప్పుడు చెప్పారు, రష్మిక స్క్రీన్ పైన చూస్తే రష్మిక తప్పించే ఎవరిని మనం చూడం, అంటే స్క్రీన్ మీద ఏ హీరో కూడా అని చెప్పేసి చిన్న కామెంట్ అయితే చేశారు. సో నాకు అనిపించింది నిజంగా తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్, ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట రష్మిక. అండ్ ఖుష్బూ అనే ఇంకో క్యారెక్టర్ రాశారు, సో ఫీమేల్ లీడ్ అనమాట ఈమె. సో ఆ క్యారెక్టర్ తోటి కూడా చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ కూడా మీకు చూస్తే అర్థమవుతుంది, ఎమోషనల్ సెన్స్ వేరే లెవెల్ ఉంటాయి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే డిఎస్పి గారు అసలు నిజంగా వింటేజ్ డిఎస్పి అని ఎవ్వరు డిసప్పాయింట్ చేసినా చేయకుండా మాత్రం డిఎస్పి గారు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు. డిఎస్పి గారు అనిరుద్ధ్, సో వీళ్ళ వేరే ఉంటుంది అనమాట. అంటే ఒక మూవీని ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, బట్ ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీ ఎక్కడో ఒక వెళ్తూ ఉంటుంటే లాగ్ అవుతూ ఉంటుంది, అరే ఏంట్రా ఇది అని చెప్పేసి మ్యూజిక్ తోటి లేపుతారు చూసిల్లా. సో అట్లా ఉంటుంది అనమాట. వీళ్ళు మ్యూజిక్ తోటి ఆ మూవీని ముందుండి నడిపిస్తారు. సో అట్లా డిఎస్పి అనమాట. వింటేజ్ డిఎస్పిని చూస్తారు. నిజంగా ఆ ట్రాన్స్ ఆఫ్ కుబేరా నా మైండ్లో నుంచైతే ఇప్పటికి పోతలేదు, వేరే లెవెల్ ఉంటాయి ఆ ట్రాన్స్ ఆఫ్ కుబేరా. అండ్ ఇంకొకటి ఏంటంటే డిఎస్పి గారిది ఒక స్పెషాలిటీ ఉంటుంది, వాయిలెన్. మీకు వాయిలెన్ తెలుసు కదా, అంటే ఆ వాయిలెన్ దాన్ని ఏమంటారో తెలియదు, వాయిలెన్ నాకు ఐడియా ఉంది, బట్ అది వాయిలెన్ లెక్కనే ఇట్లా మన బాణం పుల్లతోటి ఇట్లా గీత చూస్తున్నాను, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఉంటుంది, వర్షంలో ఉంటుంది, చాలా మూవీస్లో ఆయన యూజ్ చేస్తారు అదే థీమ్. సో దాంతో ఈ మూవీలో చూస్తారు, అది ఎక్కడికి వెళ్ళిపోతాయి, గూస్ బంప్స్ వస్తాయి ఆ సీక్వెన్స్ వచ్చినప్పుడు అయితే. అండ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి, చాలా బాగా చేశారు సినిమాటోగ్రఫీ అయితే. ఎవ్రీథింగ్ అన్ని రియల్ లొకేషన్స్ తీస్తారు. ఒక్కొక్క రెండు చోట్లనేమో విఎఫ్ఎక్స్ వాడారు అంతే. ఎక్కువ అయితే మొత్తం అసలు న్యాచురల్ గా ఉంటుంది మీరు మూవీ చూసుకున్నట్లయితే.
తన డ్రెస్సింగ్ కాస్ట్యూమ్ గురించి మాట్లాడాలి. కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో చాలా బాగా చేశారు ధనుష్కి. అండ్ తన ట్రాన్స్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ వెళ్తూనే ఉంటది అండ్ సెకండ్ హాఫ్ కూడా వెళ్తూనే ఉంటది అనమాట. అండ్ ఎమోషనల్ సీన్స్ కన్నా ఇద్దరు లిటరల్ గా పిండేశారన్న స్టేజ్ కి తీసుకుపోతారు. అట్లాంటి ఎమోషనల్ సీన్స్ అయితే రాసుకున్నారు శేఖర్ కమల గారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సీన్స్ లో సెకండ్ హాఫ్ బిచ్చగాళ్ళ గురించి చెప్పేదైనా కూడా ఎవ్రీథింగ్ చాలా బాగుంటది. అండ్ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు క్లైమాక్స్ లో. మీరు మూవీ చూస్తే తెలుసుకోవాలి. అండ్ థ్రిల్లింగ్, సస్పెన్స్, నెక్స్ట్ టైం అయితే అని ఫస్ట్ హాఫ్ నుంచి మెయింటైన్ చేసుకుంటూ పోతారు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో చాలా బాగుంటది. అండ్ విలన్ తోటి కూడా కామెడీ అయితే జనరేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు అనమాట. అండ్ కామెడీ విషయానికి వస్తే మళ్ళీ రష్మిక తోటి అయితే చాలా కామెడీ ఫన్ జనరేట్ చేశారు. ధనుష్ తోటి కూడా ఎవ్రీథింగ్. అండ్ అక్కడక్కడ ఇక నాగార్జున గారితో కూడా చేసే ప్రయత్నం చేస్తారు. ఎస్పెషల్ క్లైమాక్స్ లో విలన్ తోటి కూడా చేస్తారు అనమాట. ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. అంటే బాగున్నాయి అని అంటే ఇట్లా తీస్తారు అట్లా తీస్తారు ఏం చెప్పారు, కానీ ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్ రాసినప్పుడు నార్మల్గా ఎట్లా పెడతారు, ఫైట్ సీక్వెన్సెస్ పెట్టాలని పెడతారు, కానీ ఇక్కడ స్టోరీ డిమాండ్ చేస్తారు అనమాట. స్టోరీ చేయబట్టి ఇక్కడ ఫైట్ అవుతా ఉంటుంది. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ డార్క్ థింగ్, ఆ నైట్ టైంలో ఆ విజువల్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. సో ఇది ఇంకేం చెప్పడానికైతే లేదు. మూవీ మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన కుబేరా రివ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.